Hey, hi guys. My name is Lokumar. So I'm continuing the previous video. So numeric నే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు షేర్ మై స్క్రీన్. సో న్యూమరిక్ లో ఉన్న మేజర్ అనదర్ థింగ్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో మనం నెంబర్స్ ని అసైన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు అసైన్, ఒక నెంబర్ ని ఎలా అసైన్ చేయొచ్చు అనేది కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో అది మనకి క్లియర్ గా అండర్స్టాండింగ్ ఉంటే దట్స్ వెరీ బెటర్. సో లెట్స్ సి ఎలాంటి ఆపరేటర్స్ ఉన్నాయి, ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, మనం అన్నిటినీ చూద్దాం. అంటే మనకు తెలిసినవే, మనం మ్యాథమెటికల్గా యూజ్ చేసేవే, బట్ అలాంటివి మనం పైథాన్లో ఎలా యూజ్ చేస్తాం. ఓకే, పైథాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆపరేటర్. లెట్స్ సే జనరల్లీ ఈక్వల్ టు ఉంటుంది కదా. సో ఈక్వల్ టు ఉంటే లెట్స్ సే ఇట్స్ సింపుల్ బాక్స్. ఈ బాక్స్లో సో బాక్స్ ఈజ్ మై వేరియబుల్. సో దీనికి నేను జస్ట్ అండ్ సింప్లీ అసైనింగ్ ద నెంబర్. ఓకే, సో ఇలా అసైన్ చేయొచ్చు మనం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మైనస్ ఈక్వల్ టు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. సో అసలు ఏంటది? ఓకే, సింప్లీ సీన్. ఓకే, సింప్లీ మనం ఒక నెంబర్ని ఏ మైనస్ బి అను సి మైనస్ డి అని ఉందనుకోండి, అప్పుడు అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదేంటి, ఇదేంటి అంటే సో ఇట్స్ సింప్లీ మైనస్ ఈక్వల్స్ టు ఎలా ఉంటుందంటే లెట్స్ సే ఇట్స్ మై వేరియబుల్ బాక్స్. గుర్తుపెట్టుకోండి, బాక్స్ ఇస్ మై వేరియబుల్ ఎవ్రీవేర్. దీన్నే నేను రెఫరెన్స్గా యూజ్ చేస్తాను. సో బాక్స్ మైనస్ ఈక్వల్స్ టు 2 లుక్స్ ఇంట్రెస్టింగ్ రైట్. సో ఇట్స్ నథింగ్ బట్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉంది చూడండి, బాక్స్ మైనస్. సో ఇట్స్ లుకింగ్ లైక్ బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ మైనస్ 2. దిస్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, బాక్స్ మైనస్ ఈక్వల్స్ టు 2 అంటే నథింగ్ బట్ బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ మైనస్ 2. మరొకవేళ ప్లస్ అంటే ప్లస్ ఈక్వల్స్ టు. దిస్ ఇస్ వెరీ కేర్ఫుల్. ఫస్ట్ ప్లస్ ఉండాలి, తర్వాత ఈక్వల్ టు ఉండాలి. ఇట్స్ అన్ ఎడిషన్ అండ్ ఈక్వల్ టు ద దానికి ఈక్వలెంట్ గా ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే బాక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 2 అని ఉంది అనుకోండి. సో ఇది యాక్చువల్ మీనింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఇది. సో ద బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ప్లస్ 2. సారీ, ఇట్స్ యూ కెన్ టేక్ ద క్యాపిటల్ హియర్. సో ద క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ తీసుకోండి. ఓకే, సో ద బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ప్లస్ 2. ఒకవేళ నేను ఇలా ఇంటూ ఈక్వల్స్ టు ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ఇంటూ 2. ఓకే, బి కేర్ఫుల్ వై యూజింగ్ దిస్. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాక్స్ బై ఈక్వల్స్ టు 2 అంటే ఏంటిది? బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ బై 2. ఇది కదా మీనింగ్. ఓకే, సో everywhere you can put the b is the capital. So otherwise you can put this one as the small. Okay, but try to understand the concept. But what about the mod? Mod operation use చేస్తే same బాక్స్ mod 2. ఓకే, సో బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ mod 2. సో ఇక్కడ ఏంటంటే ఆ, ఏదైతే ముందు వస్తుందో దాన్ని మనం తర్వాత దాన్ని రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఇస్తాం అన్నమాట. ఓకే, దాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అండ్ ద సేమ్ థింగ్ ఫర్ ద ఫ్లోర్ అండ్ ద ఎక్స్పోనెన్షియల్ థింగ్ ఆల్సో హియర్. సో ద బాక్స్ ద డబుల్ స్టార్ ఈక్వల్స్ టు 2. సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే దిస్ ఇస్ ద వే యూ క్యాన్ మెన్షన్. ఓకే, సో ద బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ఎక్స్పోనెన్షియల్ 2 అని వస్తుంది. బాక్స్ ఈక్వల్స్ టు బాక్స్ డబుల్ స్టార్ 2 ఇలా వస్తుంది. Try to understand this. So all are looking at simply and the similar. Not much complexity is there. సో దీని లింక్ మీకు గిట్ హబ్లో ఉంది. ఈ కోడ్ మీరు చూడాలి అనుకుంటే కనుక. ఓకే, లెట్స్ సి. ఒకసారి మనం కోడింగ్లో ఇంప్లిమెంట్ చేస్తే చూడడానికి ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎస్. సో హౌ దిస్ ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్ అసలు చూడడానికి ఎలా ఉంటుంది? నేను ఒక బనానా తీసుకున్నా, ఒక ఆరెంజ్ తీసుకున్నా. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్స్ ఇస్ ద ఆరెంజ్, స్ట్రింగ్ తీసుకున్నా. వై ఇస్ ద ఒక స్ట్రింగ్, బనానా అండ్ ద చెర్రీ. సో ఇది జనరల్గా బాగా ఇష్టం జనాలకి. సో ఒక సింపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏదైతే ఫస్ట్ ఉందో ఆ ఆపరేటర్ నేను చెక్ చేస్తాను సింపుల్గా. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్, మూడు ప్రింట్ అయిపోతాయి.
అండ్ ఒకవేళ నేను ఎక్స్ కామా వై కామా జెడ్ అని చెప్పేసి ఆరెంజ్ కామా బనానా కామా చెర్రీ అని ఇస్తే అప్పుడు ఎలా తీసుకుంటుంది పైథాన్? చూద్దాం ఒకసారి. లెట్స్ సీ దెమ్. సేమ్. సో అంటే ఇలా మనం విడివిడిగా ఇచ్చినా ఇలా కలిపి ఇచ్చినా ద పైథాన్ విల్ టేకింగ్ ద సిమిలర్ ఫ్యాషన్. ఓకే. అంటే ఈ ఫస్ట్ పొజిషన్లో ఉన్న దానికి దీన్ని మ్యాప్ చేస్తుంది, ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న దానికి దీన్ని మ్యాప్ చేస్తుంది, ఈ పొజిషన్లో ఉన్న దానికి దీన్ని మ్యాప్ చేసి సేమ్ థింగ్ మనకి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఎలా ఇస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. సో అంటే మూడింట్లోని మనకు ఆరెంజే ఉంటుందా? ఒకసారి చూద్దాం. మూడింట్లోనే ఆరెంజే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, వై ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. బట్ ఇక్కడ సేమ్ థింగ్ మనం ఈక్వల్ టు చేసాం కాబట్టి సేమ్ థింగ్ ప్రింట్ చేసింది. ఒక సింపుల్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 20, ఎక్స్ మైనస్ వై. సో లెట్స్ ప్రింట్ దిస్ యాజ్ ద జెడ్. జెడ్గా తీసుకోండి. సో ఇక్కడ నేను జెడ్ ఇస్తున్నా. ఏం అవుట్పుట్ వస్తుంది? -4 వచ్చింది. ఓకే. ఓకేలో బాగానే ఉంది. సో ఇక్కడ చెప్పిన ఈ ఆపరేషన్ వస్తే చూపించవచ్చు కదా నాకు. చూపిస్తా. అది చూపిద్దామని ఎగ్జాంపుల్ చేస్తాను. సో x is the 16 and the y is equal to 20 and x minus y equals to అని ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది? దీని మీనింగ్ ఏంటి చెప్పా మీకు? సో దిస్ ఈజ్ ద ఈక్వాలెంట్ టు ద సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే లెట్స్ సే ద x can take it as the z here and you can print the z also here. So okay, let's say దీని మీనింగ్ ఏంటంటే z is equal to z. ఓకే, యూ కెన్ టేక్ ద సేమ్ నెంబర్స్. సో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, మనకు ఒక నెంబర్తో చేసేది మనం పైన చూసాం. సో సింపుల్గా ఓకే, ఫస్ట్ అది చూద్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ చెప్పేస్తా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని దీని అర్థం. నథింగ్ బట్ లెట్స్ దీన్ని నేను కమెంట్ అవుట్ చేస్తాను అనుకోండి. కమెంట్ అవుట్ చేస్తే ఆ కోడ్ రన్ అవుతుంది. ఓకే, మన హ్యాష్ పెట్టి ఇలా పెడితే కనుక ఆ కోడ్ రన్ అవ్వదు, రిమైనింగ్ పార్ట్ రన్ అవుతుంది. సో యూ కెన్ టేక్ ద ఎక్స్ అగైన్. సో మనకి -4 అనేది ఆన్సర్ వస్తుంది. సో నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు వై ఉందో సేమ్ థింగ్ హియర్. సో పైన ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 34 అనే నెంబర్ ఉంది. సో జెడ్ ప్లస్ ఈక్వల్స్ టు 34 అని ఉంది. లెట్స్ ఐఎమ్ యాడింగ్ ద సమ్ నెంబర్ టు ద. సో ఇప్పుడు నేను ప్రింట్ జెడ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? సో 79 వచ్చింది. అవునా? సో అదేందా? సో మనం పైన ఏదైతే చూపించామో అదే చేసాం. సో అలా 2 నెంబర్స్కి చేసేటప్పుడు ఇలా వస్తుంది. ఓకే, యూ కెన్ టేక్ ఫర్ ద 2 నెంబర్స్. సో లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16, వై ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు వై ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. దిస్ ఇస్ ద మీనింగ్. ఓకే, so you are printing the same x. So or otherwise you can put the z here and you can test it also. You can test all of them. I am making the only 2 operations here based on the time constraint. But you can check all of them while you are practicing. Okay. ప్రతిదాన్ని చెక్ చేయండి, క్లియర్గా అదవుతుంది. ఒక సింపుల్ ఆపరేషన్ చేసేస్తాను ఇంకొకటి. సో లెట్స్ సే z ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్. ఓకే, సో z అండ్ మోడ్ అలా వర్క్ చేస్తుంది. ఓకే, z the mod I will take the equals to 34. So let's print the z and I'm running this. So this is the output. అంటే ఇక్కడ ఏంటంటే this is nothing but z equals to z the mod 34. This is the meaning. Okay, for 2 numbers also same. ఓకే, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ 2 నెంబర్స్కి అది ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ద 2 నెంబర్స్ అనేది ఇలా జరుగుతుంది. దాట్స్ ఇట్. సూపర్ గైస్. సో లెట్స్ జంప్ టు ద బూలియన్. సో ద బూలియన్ ఈజ్ నథింగ్ బట్ మన ట్రూ ఆర్ ఫాల్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం యూజ్ చేసేదే
దీస్ ఆర్ నథింగ్ బట్ బూలియన్స్. బూలియన్స్ అంటే ఎలా ఉంటాయంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ వ్యాలిడేట్ చేస్తాం. సో ఇవాళ మీ కాలేజీలోకి ఎవరో హీరో వచ్చారని చెప్పేసి, సో లెట్స్ సే ప్రభాస్ వచ్చాడని చెప్పేసి ఎవరో అన్నారు. సో మీరు చూసి ఓకే యా మీరు ఎగ్జైట్ అవుతారు. వెళ్ళి చూసాక అక్కడ లేరు అనుకోండి, ప్రభాస్ లేరు అనుకోండి, పరిస్థితి ఏంటి? దట్స్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో ఉంటే దట్స్ ట్రూ ఇన్ఫర్మేషన్, అంటే మీరు చూసి వ్యాలిడేట్ చేశారు. ద సేమ్ థింగ్ పైథాన్ కూడా ఏం చేస్తుందంటే వ్యాలిడేట్ ద ఈక్వేషన్స్. అలా వ్యాలిడేట్ చేయడానికి మనం ఉన్న ఆపరేషన్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. వాటి రిజల్ట్స్ ఏమిటి అంటే మనకు వచ్చేది అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ద అవర్ అవుట్పుట్. లెట్స్ సి వాట్ ఆర్ దోస్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ అవి ఎలా ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే దిస్ ఇస్ ద టేబుల్ విల్ టెల్ యూ అబౌట్ ద హౌ దట్ లెట్స్ సే ఈక్వల్ టు అనేది మనం మ్యాథ్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే నేను నీ హైట్కి ఈక్వల్ అని అనుకోండి. నా హైట్ 5.5, సో నా హైట్ నీ హైట్కి ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి. సో లేకపోతే మీ అకౌంట్లో 1 crore రూపీస్ ఉంది, సో మీ ఫ్రెండ్ అకౌంట్లో 1 crore రూపీస్ ఉంది. నేను ఐ కెన్ పుట్ ద ఈక్వల్ టు, అప్పుడు అది ట్రూ అవుతుంది కదా. అయితే మీ ఫ్రెండ్ దాంట్లో 1 lakh ఉంది అనుకోండి, అప్పుడు మీకు అవుట్పుట్ ఫాల్స్ అవుతుంది. ఓకే. సో లెట్స్ సే నాట్ ఈక్వల్ టు ఉంది అనుకోండి. నాట్ ఈక్వల్ టు, లెట్స్ సే నాట్ ఈక్వల్ టు ఇలా ఉంది. సో దిస్ ఇస్ ద నాట్ ఈక్వల్ టు. సో దీనికి మనం ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది మనకి ఇది దీనికి ఈక్వల్ కాదు. సో 1 కోటి రూపాయలు అనేది 1 lakh రూపీస్ ఈక్వల్ కాదు అని చెప్పాను కదా, ట్రూ అది. ఓకేనా. ఇవాళ ప్రభాస్ రాలేదు అనేది ట్రూ అనుకోండి. రాలేదు అని మనం ఏం చెప్తున్నామంటే క్లియర్గా చెప్పేస్తున్నాం. ఓకే. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, మీ హైట్ మీ ఫ్రెండ్ హైట్కి ఈక్వల్ కాదు, మీ వెయిట్ మీ ఫ్రెండ్ వెయిట్కి ఈక్వల్ కాదు అని చెప్పాం అనుకోండి, దట్స్ ట్రూ. మనం అది కాదు అని మనం చెప్తున్నాం, కాదు అనే దాన్ని మనం జస్టిఫై చేస్తున్నాం. లెట్స్ సే ద గ్రేటర్ దాన్, ఆల్రెడీ సో గ్రేటర్ దాన్ అండ్ ద లెస్ దాన్. సో ఇట్ ఈస్ ఏ ఇస్ గ్రేటర్ వాల్యూ అయితే ఇది మనకు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఏ లెస్ దాన్ వస్తే ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. సో బేస్డ్ ఆన్ ద వాల్యూస్ మనం ఇది చూద్దాం, పర్టికులర్గా ఈ వాల్యూస్ తీసుకొని చేద్దాం. వాట్ అబౌట్ దిస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు? సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ ద గ్రేటర్ దాన్, ఇది నిజంగా గ్రేటర్ దాన్ ఉందో లేదో చెక్ చేస్తుంది. తర్వాత ఈక్వల్ టు వెళ్తుంది. ఓకే. సో ఇట్ విల్ చెక్ ద బోత్, ఏదో ఒక్కటి అయితే కనుక మనకి డైరెక్ట్ ట్రూ అని వచ్చేస్తుంది, లేకపోతే ఫాల్స్ వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో కోడింగ్లో సింపుల్గా మనం టైప్ చేసి చూస్తే ఓకే క్లియర్గా అర్థమవుతుంది. సో స్టే విత్ మీ గైస్. ఎస్. సో నేను ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాను. దీని టైప్ సింపుల్ చెకింగ్ హౌ ద బూలియన్ ఈస్ గివ్స్ దట్. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నా ఇలా మనం బూలియన్స్ ఈక్వల్ కూడా చేయొచ్చు, దానికే తీసుకున్నాం. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 4 అని 2 నెంబర్స్ తీసుకొని దీనికి సో ఏ గ్రేటర్ దెన్ బి అని అడిగాను. ఇప్పుడు ఇది పైథాన్ చెక్ చేస్తుంది అనమాట, ద గ్రేటర్ దాన్ బోత్ ద వాల్యూస్, వాటి వాల్యూస్ని బేస్ చేసుకొని ఏ ఇస్ ద 7, ఓకే, అండ్ ద బి ఈస్ ద 4, బి ఈస్ ద 4. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుంది. ఎస్ ఇట్స్ ట్రూ, ఎందుకంటే ఇక్కడ ఏ ఇస్ ద గ్రేటర్ వాల్యూ. ఒకవేళ మనం ఈక్వల్ వాల్యూస్ చెక్ చేస్తున్నాం అనుకోండి, ద 2 ఈక్వల్ టు 3 చెప్పాను కదా, 2 ఈక్వల్ టు 3. నో ఇట్స్ నాట్. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ ద ఫాల్స్. మనం కొన్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ ఇంకా ఏమున్నాయి చూద్దాం. సో ఇట్స్ లెట్స్ సే సమ్ అదర్ నెంబర్ ఈక్వల్స్ టు లెట్స్ టేక్ ద ఏ అండ్ బి. ఏ is equal to some number, okay, and b equals to some number, that is some number, and ఈ రెండింటికి మనం ఏ ఈక్వల్స్ టు బి అని ఇచ్చాం అనుకోండి, it gives the false because both are not equal. Okay. So this is the way it will equal to means it's to make the comparison equal to కి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అంటే ఇట్ ఇస్ జస్ట్ అసైనింగ్ ద వాల్యూ. ఇట్ ఈస్ లైక్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. బట్ అప్పుడు ద నాట్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా 2 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసాం అనుకో, ఎస్ ఇట్స్ ట్రూ. 2 నాట్ ఈక్వల్ టు 0నే కదా, ఇట్ ట్రూ. బట్ 2 నాట్ ఈక్వల్ టు 2 అంటే, సో 1 crore నాట్ ఈక్వల్ టు 1 crore అంటే ఇట్స్ ఫాల్స్. మనకు అదే ప్రింట్ అవుతుంది. సో ట్రూ ఇస్ ఫర్ ద ఫస్ట్ వన్, ఆర్ ద ఫాల్స్ ఫర్ ద సెకండ్ వన్. ట్రై టు అండర్స్టాండ్ గైస్ వెరీ క్లియర్లీ.
ఓకే. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనే నెంబర్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. ఓకే. ఓకే, సారీ, యా, లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. ఎస్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఉంది అండ్ ద బి ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంది. లెట్స్ సే మనం ఈ రెండింటిని చెక్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. అండ్ ఏ ఈక్వల్ టు 3 అండ్ ఐఎమ్ చెకింగ్ ద బిరి గ్రేటర్ దాన్ 4 అని చెక్ చేస్తున్నాం. నాట్ మచ్ మోర్ కన్ఫ్యూజన్ ఫర్ దన్ సింగిల్ సెల్. ఓకే. సో దీని ఆన్సర్ ఏ వస్తుందో చూద్దాం సార్. అండ్ వీ కెన్ టేక్ ది సెకండ్ వన్ ఆల్సో, ఏ గ్రేటర్ దాన్ బి. ఏది ట్రూ వస్తుంది, ఏది ఫాల్స్ వస్తుందో మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. హౌ? Because A is the 3 value and the B is the 2. So that's the reason it is giving the false here and it's a true. Because 3 అనేది 2 కంటే పెద్దది, అందుకే మనకి సెకండ్ వెర్షన్లో మనకి ఇట్స్ బికమ్స్ ట్రూ. లెట్స్ సి ఫర్ ద, సో ఇలా మీరు అన్నిటిని చెక్ చేయండి. యూ కెన్ చెక్ ద. అండ్ వాట్ అబౌట్ దిస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు? లెట్స్ సే ప్రింట్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అనేది ఒకటి ఉంది అనుకుందాం. అండ్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఏమొస్తుంది? 3 ఇస్ ద ఈక్వల్ టు 2 అనేది కాదు. ఓకే, అది పక్కన పెట్టేస్తుంది. అప్పుడు ఇంకేం చెక్ చేస్తుంది? గ్రేటర్ దాన్ చెక్ చేస్తుంది. 3 గ్రేటర్ దాన్ ట్రూ 2, కాబట్టి ఇది మనకు ట్రూ వస్తుంది. బట్ వాట్ అబౌట్ దిస్ 4 ఈక్వల్ టు 4? ఒకసారి చూద్దాం ఏది. సో బోత్ ఆర్ ట్రూస్ బికాస్ మనకి ఇక్కడ ఈక్వల్ టు అనేది ట్రూ అయింది, ఈక్వల్ టు అనేది సక్సెస్ అయింది, ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది సక్సెస్ అయింది. ఈ రెండింటిలో ఏదో ఒక్కదాన్ని తీసుకొని మనకి చెప్తుంది అనమాట అది పైథాన్ అనేది. దిస్ ఈజ్ రియల్ ఇంట్రెస్టింగ్ గైస్. సో మీరు పెద్ద పెద్ద కోడ్ల దగ్గర యూస్ చేసేటప్పుడు మీరు కంపారిజన్ చేస్తే కనుక మీకు సో ఇటువైపు ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఇటువైపు ఒక వేరియబుల్ ఉంటుంది. సో వాటిని మీరు కంపేర్ చేస్తూ, సో వాటికి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, ట్రూ అయితే కనుక నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళమని మీరు కోడ్ రాస్తారు, లేకపోతే లేదు. సో దట్స్ థింగ్ వే యూ కెన్ యూస్. So let's check this less than or equals to 3 less than or equals to 0. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 3 ఈక్వల్ టు 0 చెక్ చేస్తుంది ఫస్ట్, కాదు. మరి ఇంకేముంది? ఇప్పుడు లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ ఉందా? లెస్ దాన్ అవుతుందా? సో రెండు, 3 ఈజ్ ఆల్సో నాట్ ద లెస్ దాన్ 0. సో రెండు అయిపోయాయి కాబట్టి సో ఇట్స్ బికమ్స్ అ ఫాల్స్ ఓవరాల్. అండ్ వాట్ అబౌట్ దిస్ 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్ టు 2 అయితే కాదు. మరి ఇదేంటి? 1 లెస్ దాన్ 2 ఇట్స్ ట్రూ. సో ఒకటి మనకు ఫాల్స్ వస్తుంది, ఒకటి ట్రూ వస్తుంది. అంటే మనకు రెండిట్లో ఒకటి సక్సెస్ అయినా ట్రూ వస్తుంది, ఏదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. మనం మనం మాట్లాడేటప్పుడే అంటున్నాం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఏదో ఒక్కటి సక్సెస్ అయితే దట్ ఇస్ బికమ్స్ ద ట్రూ, అదర్వైజ్ ఇట్స్ అ ఫాల్స్. అసలు ఆ ఆర్ అనే ఆపరేటర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ అక్కడ అండ్ అయితే మనం అండ్ అని ఎందుకను? సో those are the logical operators. So these are the logical operators, nothing but we have the three type of logical operators mainly. People generally use these kind of things and or not. And what exactly this and is? సో మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మనం అండ్ యూస్ చేస్తాం అనుకోండి, లేకపోతే ఒక ఫంక్షన్ జరుగుతుంది కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది. మీ మేడం వచ్చేసి ఇటొక గ్రూప్ని ఇద్దరిని వెళ్ళమన్నారు అనుకోండి, ఇట్స్ కంపల్షన్ చేశారనుకోండి, అక్కడ అండ్ యూస్ చేస్తాం. కంపల్సరీ యూ షుడ్ గో బోత్ ద పీపుల్. ఇద్దరు కంపల్సరీ వెళ్ళాల్సిందే, ఇద్దరు వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొవాలని చెప్పారనుకోండి, మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందే. షుడ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని మెన్షన్ చేస్తే ఇద్దరు వెళ్ళాల్సిందే. ఇట్స్ ఏ కంపల్షన్ జనరల్గా ఇంగ్లీష్లో ఉన్న మీనింగ్. సో అందుకని చెప్పేసి మనం దీన్ని యూస్ చేస్తాం, అండ్ యూస్ చేస్తాం. అండ్ ఈస్ ద కంపల్షన్ అనమాట. సార్ ఏంటి సార్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ఇది కంపల్సరీ వెళ్ళాలి, అంటే ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. ఈ రెండు ట్రూ అయితేనే ఓవరాల్గా మీకు అవుట్పుట్లో ట్రూ వస్తుంది. యూ గెట్ ద ట్రూ, అదర్వైజ్ యూ విల్ గెట్ ద ఫాల్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, వాట్ అబౌట్ దిస్ ఆర్ అంటే ఏదో ఒక్క కండిషన్ మనకి సాటిస్ఫై అయితే చాలు, ఇట్ విల్ రిటర్న్స్ ద ట్రూ. ఈ ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, ఇది ట్రూ అనుకోండి,
ఇట్ బికమ్స్ ఓవరాల్గా మనకి ట్రూ వచ్చేస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. సో మీరు జనరల్గా లాజికల్ ఆపరేటర్స్ ఇన్ ద బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకునేదే. ఓకే, సో రెండు ట్రూ అయితే కనుక ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. ఒకవేళ రెండు ఫాల్స్ అయినా ఒక్కట ఫాల్స్ అయినా సరే మనకి ఖచ్చితంగా ఇది ఓవరాల్గా ఫాల్స్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కేస్ ఆఫ్ ద అండ్. అంటే రెండు కంపల్షన్ చేస్తాను అనమాట. కంపల్షన్ చేస్తే కనుక కంపల్ చేస్తే దట్స్ అండ్. ఆర్ ఏంటంటే ఏదో ఒకటి ఒకరు వెళ్తే చాలు, ఎనీ వన్ థింగ్. సో మీరు డ్రెస్ సెలెక్ట్ చేసినారు అనుకోండి, మీ అమ్మగారు "ఆ, మీరు అడిగారు ఏ డ్రెస్ బాగుంది అని అడిగారు. సో రెండు బాగున్నాయి, యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు లేదు నేను రెండు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా అన్నారు అనుకోండి, అప్పుడు అండ్ యూస్ చేస్తున్నారు అన్నమాట. సో దట్స్ ద సిచ్యువేషన్ యూఆర్ యూజింగ్. సో అండ్ వాట్ అబౌట్ దిస్ నార్ నార్ ఏంటి మరి? సో దిస్ ఇస్ ద నాట్. సో ద నాట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆపోజిట్ టు దట్. సో మనం ఏదైతే యూస్ చేస్తామో దానికి ఆపోజిట్ లో ఉండే కండిషన్ టైప్ మనం యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ నాట్. సో ఒకసారి మనం కోడింగ్ లో చూద్దాం వేడిగా అవి ఎలా ఉంటాయి, హౌ దే ఆర్ లుక్ లైక్. సో ఐమ్ టేకింగ్ దిస్ వన్ సింపుల్ సినారియో. సో మనకి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 10. ఇఫ్ ఐ రన్ దిస్, ట్రూ వస్తుందో ఫాల్స్ వస్తుందో? టు డైరెక్ట్లీ రిటర్న్ ద 10. సి పైథాన్లో ఉన్న వన్ మ్యాజిక్ థింగ్ ఏంటంటే గైస్, మీరు ఎప్పుడైనా ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోకపోతే యూ విల్ రియల్లీ ఫెయిల్ ఇన్ ద పైథాన్. పైథాన్లో 1 ఈక్వల్స్ టు ట్రూ. సరే 1 అంటే ఏంటి? 1 ఈజ్ నథింగ్ బట్ సమ్ వాల్యూ హియర్. సమ్ వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ ఉంది అని మీరు చెప్తున్నారు. 1 ఉంటే ఏంటి, 10 ఉంటే ఏంటి, 10,000 ఉంటే ఏంటి, 100 ఉంటే ఏంటి, ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ట్రూ వాల్యూ. సమ్ వాల్యూ ఎగ్జిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ట్రూ. ఓకే, అండ్ వాట్ అబౌట్ దట్ జీరో ఈజ్ ఇట్స్ అ ఫాల్స్. అక్కడ ఏ వాల్యూ లేదు అంటే దట్స్ అ ఫాల్స్. దట్స్ ఇట్, అది ఫాల్స్ అంటుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 అని ఉంది, అంటే ఇక్కడ 4 అని ఉంది. ఓకే, అంటే నథింగ్ బట్ ఇది నథింగ్ బట్ ఇట్స్ అ ట్రూ. ఇట్స్ అ ట్రూ. మరి y ఈజ్ ఈక్వల్ టు మనకి 10 ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ట్రూ అండ్ ట్రూ, ఎస్ ఇట్స్ ట్రూ. దట్స్ ఇట్, దట్ వాస్ సింపుల్ అంతే. ఓకే, అదే. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో కొంచెం విడివిడిగా చూద్దాం. విడివిడిగా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పైన ఎగ్జాంపుల్ లాంటివి. సో ఒకవేళ ఇలా ఉన్నాయనుకోండి, సి 3 నెంబర్స్ తీసుకున్నాం. ఒక 3 నెంబర్స్ తీసుకొని ద సి ఈజ్ ద 10, సి ఈజ్ ద 10, ద డి ఈజ్ ద 5, ద ఈజ్ ద 4. ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఓవరాల్గా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అని ఉంది. సో ఇట్స్ ట్రూ వస్తుంది. వాట్ అబౌట్ దిస్, సి ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఈ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ దాన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది కూడా ట్రూ వస్తుంది. బోత్ ఆర్ ట్రూస్. రెండు ట్రూ అయితే మీకు అవుట్పుట్లో ట్రూ వస్తుంది. సింపుల్ అంతే. బట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ 10 వస్తుంది, 10 అండ్ ద డి ఈజ్ 5, ఇట్స్ అ ట్రూ. ఇక్కడ నేను జస్ట్ పుట్ ద లెస్ దాన్ బెటా. ఇక్కడ 10 వస్తుంది, ఈ అనేది ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 10 లెస్ దాన్ 4 కాదు కదా, 10 అనేది 4 కంటే చిన్నదా, కాదు కదా. సో ఇట్స్ అ ఫాల్స్. ఇక్కడ మీకు రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. చూద్దాం, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి వీటి రిజల్ట్స్ ఇలా ఎందుకు వస్తున్నాయి అనేది మనకు అర్థం చేసుకోవడానికి చూద్దాం. సో యూ కెన్ రన్ దిస్, సింప్లీ కమ్ టు హియర్ అండ్ రన్ దిస్. సో ఇట్ బికమ్స్ ట్రూ, ఎందుకంటే ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, అంటే రెండు ట్రూ అయ్యాయి కాబట్టి విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రూ. సో ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా ఫాల్స్ వచ్చేసింది. దాట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ ద అండ్. బి కేర్ఫుల్ అబౌట్ దిస్ గైస్. వాట్ అబౌట్ ద ఆర్? ఆర్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఎనీ వన్ థింగ్ ఈస్ ట్రూ, దట్స్ ఫైనల్ ఈస్ గెటింగ్ ట్రూ. సో ఇక్కడ 10 వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, సిలో పోయి ఇంప్లిమెంట్ అయిపోతుంది. అప్పుడు డి, డి ఇక్కడికి వచ్చి డి ఇస్ ద 5, యా ఇట్స్ ట్రూ. అండ్ సి ఈస్ ద 10, 10 లెస్ ద 4.
అంటే ఇది ఫాల్స్ అవుతుంది, ట్రూ అవుతుంది. ఓవరాల్గా ఇది ఏమవుతుంది అంటే ట్రూ అవుతుంది. ద సేమ్ థింగ్ ఇక్కడ 10 వస్తుంది అంటే డి is the 5. So true. One thing is true, both are true, will gives the true. But what about the not? What about the not లేకుండా ఇక్కడ చూద్దాం. X is equal to 1 అని ఉంది. Let's say X is equal to 1. అంటే ఏంటి? నథింగ్ బట్ ఇట్స్ ఎ ట్రూ. 1 మనం ట్రూ అని కూడా అనొచ్చు. Y ఈక్వల్స్ టు నాట్ ట్రూ అంటున్నాం. అంటే ఏంటి? అంటే ట్రూ కాదు. ట్రూ కాదంటే ఏంటి మరి? ట్రూ కాదు ఇంకేముంది? ఇట్స్ అ ఫాల్స్. ట్రూ కాదు ఏంటంటే గైస్ ద ఫాల్స్. ఓకే, ఇక్కడ మీరు ఒక 100 అని ఇచ్చి అప్పుడు కూడా ఇఫ్ యు రన్ దిస్ ఇట్స్ అ ఫాల్స్. 1 ఆర్ 100 బోత్ ఆర్ లుకింగ్ సేమ్. ఓకే, ఇక్కడ నాకు 10 అనే వాల్యూ ఉంది. నాట్ 10 కాదు. అంటే ఏంటి? అంటే 10 కాదు ఇంకేముంటుంది? సో ఇక్కడ 1 ఆర్ 10 బోత్ ఆర్ లుకింగ్ పైథాన్ 1 ట్రూ అనే తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఇట్స్ అ ఫాల్స్. ఒకవేళ నేను 0 ఇచ్చా, ఓకే ఫైన్ లోపల. సో లెట్స్ సే ఐమ్ టేకింగ్ ద 0. సో ఇక్కడ 0 తీసుకుంటే నాట్ ఎక్స్. సో 0 కాదు. 0 కాదు ఇంకేమవుతుంది? 1 అవుతుంది. ఇట్స్ ట్రూ అంతే. సో దట్స్ ద రీజన్ యూ విల్ గెట్ ద ట్రూత్. ఇలా మీకు ద నాట్ ది లాజికల్ ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ది ప్రాబ్లమ్. సో యూ కెన్ టేక్ దిస్ అసైన్మెంట్. ఓకే, ఈ అసైన్మెంట్ తీసుకుని మీరు ట్రై చేయండి. ఓకే, అసైన్మెంట్ మీకు డైరెక్ట్ లింక్లో వస్తుంది. కెన్ ట్రై యువర్ సెల్ఫ్. సో ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ ఏమొస్తుందో మీరు టైప్ చేసి రన్ చేసి చూడండి. ఓకే, సో యూ కెన్ రన్ దిస్. అండ్ వన్ మోర్ సింపుల్ కాన్సెప్ట్ ఈస్ దేర్. దిస్ ఇస్ ద indentation. This is the one of the interview question people generally ask because సో ఇది తెలియకుండా మీకు పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నారంటే యూ కాంట్. సో మనకి ఎలా ఉంటుందంటే పైథాన్లో ఈ లైన్ ఉంది కదండి, ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది పైథాన్ ప్రోగ్రామ్ అనేది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడికి ఇక్కడికి కొంచెం గ్యాప్ వస్తుంది. దిస్ ఇస్ ద గ్యాప్. ఈ గ్యాప్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ఇండెంటేషన్. ఈ గ్యాప్ని మనం ఇండెంటేషన్ అంటాం. ద ఇండెంటేషన్ రిఫర్స్ టు స్పేస్ బిగినింగ్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ ద లైన్. మనం ఏ కోడ్ అయితే ఈ ఇఫ్ తర్వాత రాసామో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇండెంటేషన్ అంటాం. బీ కేర్ఫుల్ గైస్. ద గ్యాప్ విచ్ ఈస్ మెయింటైనింగ్ ఆఫ్టర్ maybe that if for the any one particular code you are using the some space, that space is nothing but indentation. Be careful while using this. Okay, indentation proper గా మెన్షన్ చేయకపోతే you will get the lot of errors. So errors రాకుండా చూసుకోండి. ఓకే, if I run this, yes, ఇది రన్ అయింది. ఒకవేళ నేను ఇండెంటేషన్ తీస్తాను అనుకోండి, సో ఇట్స్ సింపుల్ ఇఫ్ కో మీకు లాటర్ అని చెప్తాను. ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. Okay, be careful guys. That's it. You can take the more and more examples and make the practice yourself. So thank you. Subscribe my channel and share with your friends who who are really feeling helpful. Thank you. Thank you.